ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి కొత్త వీడియో ల్యాండ్ ఓవర్ కంపెనీది, అంటే రేంజ్ ఓవర్ కంపెనీ సేమ్ కార్ అనమాట. మోడల్ వేరు ఉంటుంది. ఇది రిమోట్ కనిపిస్తుంది లోగో. బండి మాత్రం వైట్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. బండి వచ్చేటప్పటికి వైట్ అండ్ బ్లాక్ వస్తుంది. బండి అంతా ఒకసారి చూడండి. కొంచెం నైట్లో తీసాను, ఏమీ అనొద్దు, ఎందుకంటే డే టైంలో లేదు, అందుకని. లోగో చూసారా బ్రాండింగ్ వీళ్ళకి, ల్యాండ్ ఓవర్ స్టేపుల్ దీనికి బయటే ఉంటుంది. మన తార్ ఉంటుంది కదా, తార్ టైప్లో స్టేపుల్ ఉంటుంది అనమాట. వెహికల్ చూడడానికి అలాగే ఉంటుంది, కాకపోతే పెద్దది అనమాట. రేంజ్ ఓవర్ తర్వాత ఇది ఒక మోడల్ అని కొత్తగా వచ్చింది. బాగుంటుంది బండి వచ్చేటప్పటికి. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. ఇది దీని బ్రాండింగ్ అనమాట. ఇది కారుకి వచ్చేటప్పటికి హెడ్ లైట్స్, ఇది పొజాట్రాల హెడ్ లైట్స్ వస్తాయి. మనం దీని రిమోట్ కూడా ఆపరేట్ చేయొచ్చు. హెడ్ లైట్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పార్కింగ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటాయి. హెడ్ లైట్ ఆన్ చేసాను చూడండి, ఆఫ్ చేస్తాను. మనకు కావాలంటే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు రిమోట్లో. రిమోట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది దీని రిమోట్. అది ఆఫ్, ఇది ఆన్, అంటే డోర్ అన్లాక్, అది లైట్, ఇది డిక్కీ. ఇది మన 4 సిగ్నల్స్ ఆన్ చేయొచ్చు. ఆ బటన్ నొక్కితే 4 సిగ్నల్ లైట్లు వెళ్తాయి అనమాట. ఫ్రంట్ గ్రిల్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది, సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. పైన వైట్, కింద బ్లాక్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి రైట్ సైడ్ ఫ్రంట్ టైరు. లోగో చూసారా, బ్రేక్ కాలిబర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ గ్రిల్ ఇస్తాడు పైన, ఇక్కడ బ్రాండింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి డిజైన్ అనమాట పైన, అది ప్లాస్టిక్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. అది యువతల అద్దంలో అనమాట. అది వైట్ అండ్ బ్లాక్ అనమాట కాంబినేషన్ వచ్చేటప్పటికి. ఇది లోగో, పెట్రోల్ ట్యాంకు. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ బ్యాక్ రైట్ సైడ్ టైరు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వ్యూ ఎలా ఉంటుంది. స్టెపెన్ దీనికి అవుట్ సైడ్ వస్తుంది. ఈ 5 చక్రాలు కూడా మ్యాక్ వీల్స్ వస్తాయి దీనికి. ఇది రివర్స్ కెమెరా ప్లస్ 360 డిగ్రీ కెమెరా అన్ని. ఫ్రంట్ మనం బ్యాక్ మిర్రర్ చూస్తాం కదా, దానికి కూడా స్క్రీనే ఉంటుంది. అది నీకు లోపల వీడియోలో చూపిస్తాను. ఈ డిఆర్ఎల్ వచ్చి ఎలా ఉంటాయి ఇవి. అవి కూడా చిన్నవి కూడా డిఆర్ఎల్, అంటే మనం రివర్స్ చేసినప్పుడు వైట్ లైట్లు వెళ్తాయి అనమాట. లేదనుకున్నా మామూలు పార్కింగ్ లైట్ రెడ్ కలర్ వెళ్తుంది చుట్టూ. ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ బ్యాక్ వీలు. ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ డ్రైవర్ సీట్ అనమాట. ఇది 360 కెమెరా రెండోది. ఇది 360 డిగ్రీ కెమెరా. ఇక్కడేమో సైడ్ ఎయిర్ గ్రిల్ వస్తుంది అనమాట. ఇక్కడ డిజైన్ కింద బానెట్ మీద ఏమో అలా డిజైన్ ఉంటుంది దీనికి, ప్లాస్టిక్. అది కూడా ఇది లెఫ్ట్ సైడ్ డ్రైవర్ సీట్ దగ్గర డోరు. ఇది డోరు గ్లాస్లో అన్లాక్ ఆఫ్ చేసేది. ఈ బటన్స్ తెలిసినవి మనకి, ప్రతిసారి చెప్తాను. ఈ డోరు గ్లాస్ అప్ అండ్ డౌన్ అవడానికి, మిర్రర్ క్లోజ్ అవడానికి, ఏమో మిర్రర్ అడ్జస్ట్మెంట్. ఇవి వచ్చేటప్పటికి సీట్ అడ్జస్ట్మెంట్ 1 2 3 ఆ విషయం చెప్తుంది. ఈ స్పీకర్స్. ఇది ఆటోమేటిక్ వెహికల్, దీనికి క్లచ్ ఉండదు. ఇది సన్ రూఫ్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి డ్రైవర్ సీటు. ఇక్కడ గూడ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇందులో కూడా. ఇది వచ్చేటప్పటికి పేజరు, మనం ఇందులో బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు, కూలింగ్ అవుతుంది అనమాట. ఏసీ ఫేజర్ అనమాట మొత్తం. అలా కొంచెం ఫ్రంట్కి వస్తే అక్కడ వైర్లెస్ ఛార్జర్ అనమాట. అంటే ఐఫోన్ కానీ ఏదన్నా ఆండ్రాయిడ్ ఫోన్ కానీ
వైర్లెస్ ఛార్జర్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి టైప్ సి కేబుల్స్ అవి పెట్టుకోవడానికి. స్లిమ్ షాట్ కూడా ఉంది దీనికి, స్లిమ్ వేసుకోవచ్చు, యూఎస్బి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి గేర్ రాడ్. ఇది డిస్ప్లే ఎలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఆన్ చేయలేదు బండి. స్టీరింగ్ కంట్రోల్స్ ఇవి, బ్రాండింగ్ కూడా ఉంటుంది స్టీరింగ్ మీద. క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి స్టీరింగ్లో. ఇది వచ్చేటప్పటికి బ్రేక్, యాక్సిలరేటర్ రెండే ఉంటాయి. ఇది ఆటోమేటిక్ కదా, ఇదేమో మన పార్కింగ్ బ్రేక్. అది మన హ్యాండ్ బ్రేక్ వేస్తాం కదా, హ్యాండ్ బ్రేక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి లైట్ అడ్జస్ట్మెంట్, అంటే లైట్స్ కిందకి పైకి ఉంటాయి కదా దానికి. ఇది వచ్చేటప్పటికి గేర్ రాడ్. పి పార్కింగ్, ఆర్ రివర్స్, ఎన్ న్యూట్రల్, టి డ్రైవ్ మోడ్, ఎస్ వచ్చేటప్పటికి మన మాన్యువల్ అనమాట, ఫస్ట్ సెకండ్ అని. దీనికి కింద బటన్ ఉంటుంది, ఈ బటన్ నొక్కి గేర్ వేయాలి, లేకపోతే గేర్ మీకు మూవ్ అవ్వదు. ఈ ఏసీ కంట్రోల్స్ ఈ ఎల్ఈడి డిస్ప్లేలు ఉంటాయి లోపల. నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. మొత్తం మన కంట్రోల్స్ అన్నీ అందులోనే ఉంటాయి, అంటే మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్, ఇదేమో లెఫ్ట్ అనమాట. సింగిల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. డోర్ కంట్రోల్స్ అవి, డోర్ హ్యాండ్లు, అది రైట్ సైడ్ అనమాట. ఇది ఇంజిన్ స్టార్ట్ బటన్, ఆఫ్ బటన్. మనం బ్రేక్ పట్టుకొని ఇది నొక్కితే స్టార్ట్ అవుతుంది బండి. ఆన్ అయింది. ఇలా ఉంటుంది మీటర్ డిస్ప్లే వచ్చేటప్పటికి. కొంచెం వీడియో కెమెరా కొద్దిగా ఇబ్బంది. పెట్రోలు, స్పీడోమీటరు, ఇది వచ్చేటప్పటికి ఆర్పిఎం, ఇది వచ్చేటప్పటికి సీట్ బెల్ట్ వార్నింగ్, ఇదేమో టెంపరేచర్, ఇంజిన్ టెంపరేచర్ అంత. ఇది కొంచెం కెమెరా నాది మిస్టేక్ అయ్యి ప్రింట్ అలా వచ్చింది. ఇది వచ్చేటప్పటికి పెట్రోల్ ఎంత ఉందని చూపిస్తుంది, 320 కిలోమీటర్. అది పైన వచ్చినప్పటికి రీడింగ్ డిస్ప్లే ఇలా వస్తుంది. దీన్ని మనం యాపిల్, ఆండ్రాయిడ్, కార్ప్లే అన్నీ బంద్ చేస్తే దీని సన్ రూఫ్ ఉంటుంది, సన్ రూఫ్ ఓపెన్ చేస్తున్నాను చూడు. ఇది రివర్స్ కెమెరా, నేను చెప్పాను కదా మిర్రర్లో ఉంటుందని, అదనమాట. ఇది వచ్చేటప్పటికి సన్ రూఫ్. మనం ఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది ఫుల్గా. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, మొత్తం ఓపెన్ అయిపోయింది. గ్లాసు, విండో రెండు ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా ఖాళీ. మళ్ళీ మనం బటన్ నొక్కితే గ్లాస్ క్లోజ్ అవుతుంది. మన సైడ్ బటన్ నొక్కితే దానికి ఉన్న విండ్షీల్డ్ క్లోజ్. ఇప్పుడు గ్లాస్ క్లోజ్ అయింది. విండ్షీల్డ్ క్లోజ్ అవుతుంది చూడండి, విండ్షీల్డ్ కూడా క్లోజ్ అయింది. ఇది వచ్చేటికి మైక్రో ఇయర్ ఫోను, మనం మొబైల్ మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు అది తీసుకోవడానికి అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఉన్నాం కదా, పార్కింగ్లో ఉంది, డ్రైవ్లో పెట్టాను, డ్రైవ్కి వచ్చింది నోట్రో. ఇప్పుడు మళ్ళీ రివర్స్కి వెళ్ళిన తర్వాత రివర్స్ వ్యూ ఇలా కనిపిస్తుంది డిస్ప్లేలో. ఇది వచ్చేటప్పటికి ఈ పక్కనేమో 360 డిగ్రీ వ్యూ, ఇది మనకి. ఆ సైడ్ వచ్చేమో నార్మల్ కనిపిస్తుంది అనమాట, రివర్స్ కెమెరా. ఇది నార్మల్. మనం పీ నొక్కితే పార్కింగ్లోకి వెళ్ళిపోతాం. ఈ ఏసీ కంట్రోల్స్ ఎల్ఈడి డిస్ప్లే అన్నాను కదా, అది అనమాట. మీకు కనిపించడానికి నేను తీసాను అనమాట. కంట్రోల్ చేస్తే మనకి టెంపరేచర్ మారుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది కార్ వచ్చేటప్పటికి. ఇది డోర్ లెవర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ సింబల్ కూడా వస్తుంది మనకి, డోర్ ఆన్లో ఉంటే డోర్ ఓపెన్ అయితే డోర్ సింబల్ అనమాట, అక్కడ మిర్రర్లో కనిపిస్తుంది. దీనికి కూడా అంతే, సేమ్ ఈ కంట్రోల్స్ అనమాట. అది
లైట్ కనిపిస్తుంది కదా, అదే మీకు డోర్ ఓపెన్ అయినప్పుడు డోర్ ఓపెన్ అయిందని లైట్. బ్యాక్ సీట్స్ అయితే ఇలా ఉంటాయి. బకెట్ సీట్స్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట సీట్స్ వచ్చేటప్పటికి. ఇక్కడ మళ్ళీ ఏసీ కంట్రోల్స్ ఇక్కడ మామూలుగానే ఉంటాయి. ఏసీ గ్రిల్ అన్నమాట. ఇక కంట్రోల్స్ అలా. ఇక్కడ టైప్ సి కేబుల్ 2 ఇచ్చారు. మనం ఎప్పుడు ఓల్డ్ పెట్టుకుంటాం కదా, ఆ టైప్ అనమాట. అంటే సిగరెట్ లైటర్ కానీ కరెంట్ పవర్ ప్లగ్ కానీ అటాచ్ చేసుకోవచ్చు దీనికి. ఓల్డ్ చార్జర్ టైప్ అనమాట. సేమ్ డోర్ అలాగా ఉంటుంది. ఇక్కడ మైక్రోఫోన్స్ ఉంటాయి మీకు దీంట్లో కూడా. బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి. రియర్ అంటే బ్యాక్ కార్లో బ్యాక్ మైక్రోఫోన్స్ ఇవ్వడం తక్కువ అనమాట. ఈ కార్కి ఇచ్చారు. బ్యాక్ గూడ్ స్పేస్ చూసేటప్పటికి చాలా ఎక్కువ ఉంటుంది. ఎన్ని లీటర్లు అన్నది నాకు ఐడియా లేదు. మనం వద్దు అనుకుంటే అది సీటు ఫోల్డ్ చేసుకుంటే ఇంకా గూడ్ స్పేస్ ఇంకా పెరుగుతుంది. మామూలుగానే పెద్దది, ఇంకా పెరుగుతుంది అనమాట. మనం డిక్కీ క్లోజ్ చేయాలంటే బటన్ నొక్కితే క్లోజ్ అయిపోతుంది. ఫుల్ ఆటోమేటిక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఎక్కువగా. సీట్ క్లోజ్ చేస్తే నార్మల్గా మనకి స్పేస్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. ఇక్కడ గ్రిల్ ఇస్తాడు, గ్లాస్ కానీ మన గ్లాస్ గ్రిల్ లాగా లోపల నుంచి చూడడానికి. వచ్చేటికి చాలా బాగుంటుంది. మీకు డ్రైవ్ వీడియో కూడా పెడతాను. గ్లాసులు వచ్చేటప్పటికి మనకి కనిపిస్తాయి అన్నమాట. లైట్ వెలుగుతుంది కదా, లైట్ కనిపిస్తుంది. కార్ ఎలాగా ఉందో అన్నీ మీకు పెడతాను. ఇది వచ్చేటట్టు సైడ్ డోర్. ఇది ఇంజిన్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇంజిన్ వచ్చినప్పటికి ఎలా ఉంటుంది. ఎయిర్ ఛాంబరు, రేడియేటరు, ఇంజిన్ పెద్దది అనమాట. ఇది వచ్చేటప్పటికి రేడియేటర్ చూసారు. ఇంజిన్ ఎలా ఉందో మొత్తం అంతా చాలా పెద్దది ఇంజిన్. ల్యాండ్ ఓవర్ ఇంజిన్ వచ్చేటప్పటికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?